ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. చాలామంది అనేక సందర్భాల్లో దెయ్యం పట్టిందని, గాలి పడిందని, చనిపోయిన వారు కనిపించారని, వారి కోరికలు చెప్పారని రకరకాలుగా వారి అనుభవాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ నిజమేనా? దెయ్యాలున్నాయా? మనిషి చనిపోయిన తర్వాత వారి ఆత్మ కనబడుతుందా, లేదా వాళ్లే దెయ్యాలుగా మారిపోతూ ఉంటారా అన్న ప్రశ్నలు చాలానే ఉన్నాయి. నిజానికి ఇలాంటి అనుభవాలు ఉన్నవారు చూసింది, అనుభవించింది నిజమే. మరి దెయ్యాలు, ప్రేతాత్మల గురించి బైబిల్లో ఏం రాయబడి ఉన్నదో చూద్దాము. పాత నిబంధనలో వీటికి సంబంధించిన వివరం తక్కువగా ఉంది. క్రొత్త నిబంధనలో వీటి వివరణ వ్రాయబడింది. మొదటిగా దెయ్యాలు అంటే నిర్దిష్టమైన రూపం లేని ఆత్మలు. అంటే వీటికి ఒక రూపం ఉండదు. ఇవి కంటికి కనపడని పతనమైన దుష్ట ఆత్మరూపులు. మనుషుల శరీరాల్లోకి లేక జంతువుల దేహాల్లోకి ప్రవేశించడానికి వీటికి శక్తి ఉంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి ఆయనకు ఎదురుపడెను అని వ్రాయపడి. అలాగే మనుషులకు వ్యాధులు లేదా వెర్రితనం ఇవి కలిగించగలవని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి కాలంలో అనేక చోట్ల వ్రాయపడి ఉన్నది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32, 33 వచనాల్లో దెయ్యం పట్టిన మోగవాడు క్రీస్తు వారి యొద్దకు తేబడగా దెయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మోగవాడు మాట్లాడతాడు. ఇక్కడ మోగతనం అనే వ్యాధి గల దెయ్యము అని పేర్కొనబడింది. మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో ఒక దెయ్యము ఒకనిని మోగతనంతోనూ చెవిటితనంతోనూ బాధ పెడుతుండగా క్రీస్తు వారు మోగవైన చెవిటి దెయ్యమా వానిని వదిలిపొమ్ము అని గద్దించడం చూస్తాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 15 నుంచి 18 వచనాల్లో మూర్ఛ వ్యాధి కలిగించే దెయ్యాన్ని, అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో మనుషులకు పిచ్చిని, ఉన్మాదమును కలిగించే దెయ్యాలను మనం చూస్తాము. దెయ్యం పట్టడం అంటే ఒక దీర్ఘకాలిక వ్యాధి లాంటిది అని క్రొత్త నిబంధనలో పలుచోట్ల ప్రస్తావించబడింది. అయినప్పటికీ అన్ని సందర్భాల్లో ఇలా జరగదు. మనుషులకు సంభవించే వ్యాధులకు కొన్నిసార్లు మన అశ్రద్ధ, మన ఫుడ్ హ్యాబిట్స్ కారణమవుతాయి. అసలు ఈ దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటి మూలం ఎక్కడా అంటే దెయ్యాలు, అపవిత్రాత్మలు సాతాను అధికారం క్రింద ఉంటాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 24 నుంచి 28 వచనాల్లో సాతానుని దెయ్యాల నాయకుడు అన్నారు క్రీస్తు వారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవత అని, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో వాయుమండల సంబంధమైన దేవత అని, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో ఘట సర్పము అని సాతాను పిలువబడ్డాడు. వీడు అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడు అని పిలువబడ్డాడు. వీడి అనుచరులే దెయ్యములు, అపవిత్రాత్మలు. వీటి ముఖ్య ఉద్దేశము మానవులను దేవునికి దూరం చేయడమే. దేవుని ఉద్దేశాలను, దేవుని చిత్తాన్ని నెరవేరకుండా చేయడమే. దేవునితో తనను సమానునిగా చేసుకోవాలనే దుర్బుద్ధితో సాతాను, అతని దూతలు తమకు పూజలు జరగాలని, తమ మాట వినాలని, తమకు లోబడాలని కోరతాయి. మనుష్యులను మోసపరిచే విధముగా అనేక రకాలుగా అపోహలు కలిగిస్తాయి. సాతాను తన దూతలతో మనుష్యులను బాధపరిచే అపవిత్రాత్మలుగా మనుషులను పీడించి మరలా ఆ దెయ్యాలను వదలగొట్టే పని కూడా విగ్రహారాధికుల ద్వారా జరిగించి పూర్తిగా దేవుని ఆజ్ఞలకు, నిజ దేవుని సన్నిధికి మానవులను దూరం చేయడమే సాతాను పని. అబద్ధ దేవుళ్లకు, విగ్రహాలకు జరిగే పూజల ద్వారా సాతానుకు, దెయ్యాలకు తమను పూజించాలని ఉన్న కోరిక నెరవేరుతుందని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయపడి ఉన్నది. లూకా సువార్త 4వ అధ్యాయము 9వ వచనంలో యేసుక్రీస్తు వారిని మోసగించుటకై భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ తనవేనని, తనను పూజిస్తే తన రాజ్యాలను, అధికారాలను క్రీస్తు వారికి ఇస్తానని భ్రమ కలిగించాడు సాతాను. ఇదే విధానంలో మనుషులను కూడా మభ్యపెట్టి తనను పూజించేలాగా చేస్తాడు. ఇంకా వీడు సూచక్రియలు చేస్తాడని దెసలోనికేయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాల్లో వ్రాయపడి ఉన్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అద్భుతాలు జరగాలని, జీవితాలు మారిపోవాలన్న కోరికతో నిజ దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలను, మంత్రాలను, గారడీలను నమ్ముతున్నారు. ఇవన్నీ సాతాను కుయుక్తులే. అందుకే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనంలో లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను అని వ్రాశాడు. బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
ఈ ఆజ్ఞను భగ్నం చేసి మానవులు పాపం చేయుటకు కారణమయ్యి దేవునికి మానవుణ్ణి దూరం చేస్తున్నాయి ఈ దురాత్మలు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనంలో మోలేకు దేవత అనే మాట కనిపిస్తుంది. పరిశుద్ధ లేఖనాలలో ప్రస్తావించబడిన అన్య దేవతలందరిలో అత్యంత హేయమైన ఈ అమ్మోనీల దేవతకు సొలొమోను యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించాడు. అదే విధముగా రాజైన ఆహాజు మరియు అతని మనవడైన మనష్షే దేవుని నుండి వెడలిపోయి రక్తపిపాసి అయిన ఈ దేవతా విగ్రహములకు తమ కుమారులను బలి ఇచ్చారు. ఈ విధంగా మానవులను నిజ దేవునికి దూరం చేసి మానవులను భ్రష్టత్వానికి అప్పగించడమే సాతాను వాడి అనుచరులైన దెయ్యాల కార్యకలాపాలు. ఇంకా చాలామంది నిద్రపోతున్నప్పుడు శరీరాన్ని కదిలించలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. శరీరం అంతా బరువుగా అవుతుంది. మైండ్ పనిచేస్తుంది కానీ శరీరం స్వాధీనంలో ఉండదు, కదలదు. ఈ స్థితినే గాలి పడింది అని అంటారు చాలామంది. కానీ ఇది స్లీపింగ్ పెరాలసిస్ అని సైంటిఫిక్గా రుజువైంది. తర్వాత చనిపోయిన వారు కనిపించడం అనేది చనిపోయిన వారి ఆత్మలు దెయ్యాలుగా ప్రేతాత్మలుగా మారడం అన్నది పూర్తిగా అవాస్తవం. సాతాను వాడి అనుచరులు చనిపోయిన వారి రూపంలో కనపడి మనుషులను మోసం చేస్తారు. మరణం అనేది శాశ్వత నిద్ర అని, మరణ నిద్ర అని దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అంతేకాక సాతాను అంచె దినాల్లో ఇంకా అనేక రకాలుగా ప్రజల్ని మోసం చేస్తాడు. అబద్ధ క్రీస్తులుగా, దొంగ సేవకులుగా, కపట క్రైస్తవులుగా, అబద్ధ బోధకులుగా తప్పుడు సిద్ధాంతాలను ప్రజల్లోనికి తీసుకొని వస్తాడు. కాబట్టి మనుషులను దెయ్యం పట్టడము, ఆత్మలు ఆవహించడము, దెయ్యాలు పీడించడము, చనిపోయిన వారు కనిపించడము ఇవన్నీ నిజం కాదు. వీటన్నిటినీ జరిగించేది సాతాను వాడి అనుచరులే. మనుషులను దేవునికి దూరం చేయడానికి, పాపంలో పడవేయడానికి, నిత్య రాజ్యం నుండి దూరం చేసి నరకాగ్ని పాలు చేయడానికి సాతాను చేసే పనులివి. వీటి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఉన్న మార్గము వాక్యము మాత్రమే. వాక్యానుసారంగా మన జీవితాలను సరిచేసుకొని సాతాను కుయుక్తుల్లో పడకుండా దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుడు మన ప్రతి మార్గములో మనల్ని కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించును అని, వారు మన పాదములకు రాయి తగులకుండా తమ చేతులతో ఎత్తి పట్టుకుందురని లేఖనాల్లో వ్రాయబడినట్లు దేవుని కాపుదల భద్రత కొరకు నిత్యము మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను ధ్యానించుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.